హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ ఒక 2 ఫ్రీ మాక్ టెస్ట్ అయితే చేయడం జరిగింది సైన్స్కి సంబంధించింది గ్రూప్ డీలో. సో గ్రూప్ డీలో సైన్స్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక 25 మార్క్స్ అనేది దీని యొక్క వెయిటేజ్ ఉంటుంది. సో ఈ ఫ్రీ టెస్ట్ ఎందుకు ఇస్తున్నానంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను ఇందులో పిక్ చేయడం జరిగింది. రాబోయే ఎగ్జామ్లో కంపల్సరీగా ఇవి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పటివరకు మాక్ టెస్ట్ 1 మాక్ టెస్ట్ 2 చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు డెఫినెట్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మీరు కౌంట్ చేసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం రెగ్యులర్గా మీకు అప్డేట్ అవ్వాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటే మనం 25/25 స్కోర్ చేయొచ్చు సైన్స్లో అనేది. ఆల్మోస్ట్ చాలామంది మనకి 22, 23 మార్క్స్ అయితే అవుట్ ఆఫ్ 25 అయితే తీసుకుంటున్నారు. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా హెవీ ఉంది. ఎవరైతే 20 అబోవ్ తీసుకొస్తున్నారో డెఫినెట్గా వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెలెక్షన్. అండ్ ఈరోజు ఫ్రీ మాక్ టెస్ట్ 3కి వెళ్తే కనుక ఫస్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ అవర్ సోలార్ సిస్టమ్ రొటేట్స్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్ టు మోస్ట్ అదర్ ప్లానెట్స్ అన్నమాట. సో ప్లానెట్స్ మన సౌర వ్యవస్థలో ఇతర గ్రహాలకు విరుద్ధ దిశలో తిరిగే, అంటే అన్ని గ్రహాలు ఒక దశలో తిరిగితే ఈ గ్రహం మాత్రం అపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది అనమాట. అపోజిట్ డైరెక్షన్లో ఏ గ్రహం తిరుగుతుందంటే వీనస్ అనమాట. ఓకే, దానికి సంబంధించిన వీనస్ రొటేట్స్ ఇన్ రీట్రోగేట్ అనమాట, విరుద్ధంగా తిరుగుతుంది. భూమి ఏ విధంగా తిరుగుతుందో దానికి అపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది అనమాట. ఓకే, శుక్రుని ఒక రోజు దాని సంవత్సరం కంటే ఎక్కువ అనమాట. పరిమాణంలో భూమికి సమానమైన దీన్ని ఇక్కడ ట్విన్ ఎర్త్ ట్విన్ అంటాం అనమాట. అంటే భూమి దాన్ని ఏమంటారు అంటే తెలుగులో ఎర్త్ ట్విన్ అంటే తెలుసు కదా, లైక్ కవల అనమాట. కవలలు అంటే భూమిని పోలి ఉన్న గ్రహం అనమాట. ఓకే, విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పంజెంట్ స్మెల్ డ్యూరింగ్ ద లైట్నింగ్. మెరుపు పడినప్పుడు కలిగే దుర్వాసనకు కారణమయ్యే వాయువు ఏది అంటే ఓజోన్ అనమాట. ఓజోన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మెరుపు ఆక్సిజన్ అణువులను విడదీసి ఓజోన్ ని ఏర్పరుస్తుంది, మనకు తెలుసు అది. ఓజోన్ ఒక ఘాటు వాసన అయితే ఉంటుందన్నమాట దానికి. ఓకే, ఈ ఓజోన్ ఎందుకు మనకి, ఓజోన్ అనేది ఓజోన్ డిప్లేషన్ ఏ విధంగా జరుగుతుంది ఎలా అనేది అది సెకండరీ సబ్జెక్ట్. కానీ ఈ ఓజోన్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటంటే సూర్యుని నుంచి వచ్చే యూవి కిరణాలు, అల్ట్రావైలెట్ కిరణాలను ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇన్ హ్యూమన్ ఐస్ విచ్ పార్ట్ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్? మానవ కళ్ళలో కాంతి ప్రవేశాన్ని నియంత్రించే భాగం ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మల్టిపుల్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్ ఇది. అదేంటంటే ఐరిస్ అనమాట. ఐరిస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐరిస్ అనేది అడ్జస్ట్ ద పూపిల్ సైజ్ టు రెగ్యులేట్ లైట్ అనమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రకాశవంతమైన కాంతిలో మనకి ఇది పూపిల్ అనేది స్మాలర్ సైజ్లో ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ ద స్మాగ్ టవర్స్ అనేది ఢిల్లీలో ఏర్పాటు చేసిన స్మాగ్ టవర్స్ ప్రధానంగా ఏది తగ్గించడానికి డిజైన్ చేయబడింది అనేది క్వశ్చన్. ఏం తగ్గించడానికి? పర్టికులేట్ మ్యాటర్ని, అంటే కణపరిమాణ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సో స్మాగ్ టవర్స్ ఫిల్టర్ PM 2.5 అండ్ PM 10 పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. నగరాల్లో ఇవి ఏం చేస్తున్నాయి స్మాగ్ టవర్స్ అంటే, నగరాల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇది ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ పెరగకుండా చూసుకోవడానికి స్మాగ్ టవర్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, దీంట్లో పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఆ ఎయిర్ పొల్యూషన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. విచ్ సైంటిస్ట్ ప్రపోజ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్? ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఏ సైంటిస్ట్ ప్రపోజ్ చేశారంటే ఆంటోనీ లావోయిస్ సియర్. విచ్ విటమిన్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్? ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ ఏది సార్ అంటే మనందరికి తెలుసు విటమిన్ K. ఇది ఒక రివిజన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, విటమిన్ K అనేది హెల్ప్స్ సింథసైజ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద లివర్. ఓకే, డెఫిషియన్సీ లీడ్స్ టు ఎక్సెసివ్ బ్లీడింగ్ అండ్ ఫౌండ్ ఇన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. హూ డిస్కవర్ ద న్యూట్రాన్? అంటే న్యూట్రాన్ని కనుగొన్నది ఎవరు అంటే మనందరికి తెలిసింది కదా, సారీ
ఇది ఒకసారి కమెంట్లో మెన్షన్ చేయండి దీని యొక్క ఆన్సర్ అనేది. హూ డిస్కవర్ ద న్యూట్రాన్ ఇన్ 1932లో ఎవరు డిస్కవర్ చేశారంటే కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి తప్పకుండా. విచ్ ఆర్గాన్ ఈస్ కాల్డ్ వాయిస్ బాక్స్? వాయిస్ బాక్స్ అని ఏ ఆర్గాన్ అంటామంటే మనము లారింగ్స్ అన్నమాట, లారింగ్స్. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెహికల్ హెడ్లైట్స్? ఓకే, వాహనాల హెడ్లైట్లలో ఏ రకపు అద్దం అంటే కాన్కేవ్ అద్దం. విద్యుత్ ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏది అంటున్నాడు. విద్యుత్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏదంటే క్యూలోంబ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విచ్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో కఠినమైన పదార్థం ఏది అంటే టూత్ ఎనామిల్ అన్నమాట. టూత్ ఎనామిల్ చాలా కఠినమైన పదార్థం. ఓకే, ఇదేం చేస్తుంది? ఇట్ కవర్స్ అవుటర్ లేయర్ ఆఫ్ ద టీత్ అన్నమాట. ఓకే, టీత్ యొక్క అవుటర్ లేయర్ని కవర్ చేస్తూ ఉంటుంది. ఇది రిచ్ ఇన్ అంటే కాల్షియం ఫాస్ఫేట్స్ అనేది దీంట్లో అధికంగా కలిగి ఉంటుంది. పళ్ళు దెబ్బతినడం, లైక్ ఆ డికే ఉంటుంది కదా, డికేని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. హూ గేవ్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ? సాపేక్ష సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఐన్స్టీన్ ప్రతిపాదించడం జరిగింది. ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ బ్యాలెన్స్ అండ్ పోస్చర్? ఓకే, సమతుల్యం మరియు భంగిమను నియంత్రించే మెదడు భాగం ఏది అంటే సెరిబెల్లం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మల్టిపుల్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ అనమాట. తర్వాత చూస్తే విచ్ ఎలిమెంట్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ? అత్యధిక విద్యుత్ చాలకత్వం కలిగిన మూలకం ఏది అంటే సిల్వర్ అన్నమాట, వెండి. విచ్ ఫినామినన్ ఎక్స్ప్లెయిన్స్ ద ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్? ఇది చాలా సార్లు వచ్చిన క్వశ్చన్, మీరు స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు. ఓకే, నక్షత్రాల మెరుపును ఏ సంఘటన వివరిస్తుంది అంటే రిఫ్రాక్షన్ అన్నమాట. వక్రీభవనం. ఓకే, విచ్ యాసిడ్ ఈస్ ఫౌండ్ ఇన్ లెమన్? నిమ్మకాయలో ఏ ఆమ్లం ఉంటుంది అంటే సిట్రిక్ యాసిడ్. ఓకే, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? చిన్న గ్రహం ఏదండి? అతి చిన్న గ్రహం ఏది? బుధుడు. ప్లూటో అనేది ఇది సౌర వ్యవస్థలో అంటే సోలార్ సిస్టంలో లేని గ్రహంగా గుర్తించడం జరిగింది కాబట్టి బుధుడు అనేది కరెక్ట్ ఆప్షన్. తర్వాత విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ బెలూన్స్ ఫర్ సేఫ్టీ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్? భద్రత కోసం బెలూన్లలో హైడ్రోజన్ ప్లేస్ లో ఏ వాయువుని ఉపయోగిస్తారనేది క్వశ్చన్. ఏ వాయువు అండి? హీలియం. హూ డిస్కవర్డ్ ఎక్స్రేస్ ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే రాయింట్ జెన్. ఏ ఇయర్ లో కనుక్కున్నారంటే ఇక్కడ చూడండి 1895 లో కనుగొనడం జరిగింది అనమాట. సో ఈ యొక్క ఇమేజింగ్ అంటే ఎక్స్రే ఏం చేస్తుంది? కేవలం ఆ యొక్క ఇమేజింగ్ చేస్తుంది కదా, ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ పర్టికులర్ బాడీ సంబంధించింది. దీనికి గాను ఇతనికి 1901లో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ లో రావడం జరిగింది. ఓకే, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఏది యూజ్ చేస్తుందంటే బారోమీటర్ అన్నమాట. బారోమీటర్ మెజర్స్ ఎయిర్ ప్రెషర్ ఇన్ అట్మాస్ఫియర్. ఏంటిది ఇది? బారోమీటర్ ఏం చేస్తుంది? ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ని మెజర్ చేస్తుంది. అండ్ యూనిట్స్ మిల్లీమీటర్, ఎంఎంహెచ్జి అంటాం, ఆర్ పాస్కల్ అంటాం అనమాట. ఓకే, యూజ్డ్ ఇన్ వెదర్ ఫోర్కాస్టింగ్ లో యూజ్ చేస్తారు. వాతావరణంలో ఏదైనా చేంజెస్ ఉంటే కనుక, అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ ఈ బారోమీటర్ ని యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ క్యారీస్ వాటర్ ఫ్రమ్ రూట్స్ టు లీవ్స్? చాలా ఇంపార్టెంట్ ఇది. మొక్కల్లో వేర్ల నుండి ఆకులకు నీటిని తీసుకెళ్లే భాగం ఏది సార్ అంటే xylem. విచ్ కాంపౌండ్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ వాషింగ్ సోడా? ఓకే, దాని యొక్క రసాయన నామం ఏది అంటే సార్ సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా. లాస్ట్ నేను మాక్ టెస్ట్ 2లో బేకింగ్ సోడా ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరైతే చూసారో ఇక్కడ కమెంట్ లో తప్పకుండా మెన్షన్ చేయండి బేకింగ్ సోడా యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అనేది. ఓకే, బేకింగ్ సోడా యొక్క సైంటిఫిక్ నేమ్ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? వాషింగ్ సోడా యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. ఓకే,
ఓకే, దీని యొక్క ఫార్ములా ఏంటంటే Na2CO3. ఏంటిది ఇది? బేకింగ్ సోడానా, వాషింగ్ సోడానా? వాషింగ్ సోడా. విచ్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్? ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే మానవ శరీరంలోని అవయవం ఏది అంటే అది ప్యాంక్రియాస్ అన్నమాట. ప్యాంక్రియాస్ అంటాం. విచ్ టైప్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్? గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల రకం ఏది అంటే ఏమంటాం వాటిని? ఆర్టరీస్ అంటాం. అదే తెలుగులో ధమనులు అంటాం అన్నమాట. ధమనులు. ఆర్టరీస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, థిక్ మస్క్యులర్ వాల్స్ ఉంటాయి ఇవి. ఆ తర్వాత అధిక పీడనాన్ని అయితే భరించగలుగుతాం. న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రధాన భాగం ఏది? విచ్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్? ఏంటంటే ఇది మీథేన్. ఓకే, సో మీథేన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, సో చూసారు కదా, ఇప్పటి వరకు మనకి 25 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇది మాక్ టెస్ట్ 3 కూడా అయిపోయింది కాబట్టి టోటల్ ఇప్పటి వరకు మీరు 75 క్వశ్చన్స్ మాక్ టెస్ట్ రాయడం జరిగింది. సో ఎవరైతే పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కంప్లీట్గా చూసేసారో వాళ్ళందరూ 75కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి కమెంట్లో అయితే మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా తప్పకుండా కమెంట్లో డిస్క్రిప్షన్ లింక్లో నేను ఆ వీడియోస్ సంబంధించిన లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డెఫినెట్గా చూసి మీ యొక్క స్కోర్ని అయితే కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. సైన్స్తో పాటు వేరే సబ్జెక్ట్ కూడా ప్రిపరేషన్ అయితే అవుతూ ఉంది అనమాట. డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే విధంగా నేను ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెలెక్షన్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.